మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, మీ బంగారం, మీ లాకర్‌లోని విలువైన వస్తువులు ఇవన్నీ బ్యాంక్ కస్టడీలో ఉండగా పోతే ఏమవుతుందో మీకు తెలుసా? మీకు అసలు పరిహారం దొరుకుతుందా? ఒక బ్యాంక్ కస్టమర్‌గా మీకున్న హక్కులేంటో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్. హోమ్ లోన్ క్లోజ్ చేసిన 30 రోజుల లోపు బ్యాంక్ కస్టమర్‌కు ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ వాటిని పోగొడితే డూప్లికేట్ కాపీస్ లేదా సర్టిఫైడ్ ట్రూ కాపీస్‌ను తెప్పించే పూర్తి ఖర్చు బ్యాంకుదే. అలాగే ఆర్‌బీఐ రూల్స్ ప్రకారంగా ప్రాసెస్ లేట్ అయిన ప్రతి రోజుకు బ్యాంక్ కస్టమర్‌కు దాదాపు 5,000 వరకు జరిమానా కట్టవలసి ఉంటుంది. గోల్డ్ లోన్ బంగారం బ్యాంక్ కస్టడీలో ఉన్నంత కాలం దానికి పూర్తి బాధ్యత బ్యాంకుదే. నెగ్లిజెన్స్ వల్ల బంగారం పోయినా, దొంగలించబడినా దానికి పూర్తి పరిహారం మీకు బ్యాంకు చెల్లించాల్సిందే. బ్యాంకులో సెక్యూరిటీగా పెట్టిన లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్స్ లేదా డాక్యుమెంట్స్ ఒకవేళ బ్యాంకు పోగొడితే వాటి డూప్లికేట్ బాండ్స్ తెప్పించడంలో బ్యాంకు మీకు ఖచ్చితంగా సహకరించాలి. వాళ్ళ తప్పు ఉంటే బాధ్యత నుంచి తప్పించుకోలేదు. లాకర్ విషయంలో మాత్రం ప్రతిసారి బ్యాంకు బాధ్యత వహించకపోవచ్చు. కానీ బ్యాంకు నిర్లక్ష్యం వల్ల, భద్రతా లోపాల వల్ల లేదా స్టాఫ్ మోసం చేయడం వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ లాకర్ యొక్క యాన్యువల్ రెంట్కి 100 టైమ్స్ వరకు నష్టపరిహారం చెల్లించాలని ఆర్బీఐ రూల్స్ చెప్తున్నాయి. చివరగా ఒక ముఖ్యమైన విషయం, బ్యాంక్ లాకర్లో మీరేం పెట్టారో బ్యాంకుకు తెలియదు కాబట్టి వాటికి రసీదు ఉండదు. అందుకే ఈ 2 విషయాలు తప్పక గుర్తుంచుకోండి. బ్యాంకుకు మీరు గోల్డ్ ఇచ్చినప్పుడు లేదా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు వాటికి అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ ఖచ్చితంగా తీసుకోండి. అలాగే బ్యాంక్ లాకర్లో పెట్టిన వస్తువులకు మీరు ఒక లిస్ట్ రాసి వాటి ఫోటోలను భద్రపరచుకోండి. ఎందుకంటే రేపు ఏదైనా వివాదం వస్తే ఆస్తి కంటే విలువైనది మీ దగ్గర ఉన్న ఆధారాలే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.